రామగుండం 1వ రీజియన్ పరిధిలోని గని కార్మికులకు స్వచ్ఛమైన తాగునీరు అందించడంలో ఆర్జీవన్ యాజమాన్యం పూర్తిగా విఫలమైందని, ఈ విషయమై ఆదివారం హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాగృతి ఉపాధ్యక్షులు రియాజ్ అహ్మద్ ఆర్జీవన్ హెచ్ఎంఎస్ కమిటీ సభ్యులతో కలిసి ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ను ఈరోజు సందర్శించారు. సింగరేణి కని కార్మికులకు కావలసిన మంచినీరు ఆనాడు గోదావరి నది నుండి ఫిల్టర్ బెడ్ల ద్వారా నీటిని శుభ్రం చేసి స్వచ్ఛమైన నీటిని ఆర్జీవన్ పరిధిలో ఉండే 15,000 మంది కార్మికులకు వారి కుటుంబాలకు అందించేవారు. కానీ ఇప్పుడు గోదావరి నదిపైన ఆనకట్ట నిర్మించడంతో నీటి ప్రవాహం తగ్గి ఎన్టీపీసీ ఎఫ్సిఐ రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఉండే డ్రైనేజీ వాటర్ గోదావరి నదిలోకి చేరుతుంది. ఈ నీటిని శుభ్రం చేసి మళ్ళీ ప్రజలకు కార్మికులకు తాగడానికి పంపిస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం యొక్క ప్రమేయం లేదు, కేవలం యాజమాన్య నిర్లక్ష్యంతోనే ఇలా జరుగుతుందని, ఇందువల్ల అనేక రోగాలకు గురవుతున్నారని కార్మికులు ప్రజలు అందరూ ఈరోజు ఫిల్టర్ బెడ్ను సందర్శించిన రియాజ్ అహ్మద్తో పాటు హెచ్ఎంఎస్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కయ్యూమ్, వైస్ ప్రెసిడెంట్ ఆరేళ్ల పోచం, నాయకులు సతీష్, రామచంద్రరావు సంపత్, డివి ప్రసాద్, అనిల్ కుమార్, నాగేందర్, శ్రీధర్, రాజేష్, బోయిన శ్రీనివాస్, మహమ్మద్ రాజశేఖర్, భక్తులు శ్రీనివాస్, దాసర్, నాగేశ్వరరావు, సంపత్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం రీజన్లో పర్మనెంట్ కార్మికులు 12,000 మంది పనిచేస్తున్నారు. వాళ్ళ కుటుంబాలు 12 ముగ్గురు ఉన్నా కూడా 12 మూల 36,000 మంది. కాంట్రాక్ట్ కార్మికులు 6,000 మంది పనిచేస్తున్నారు. 6 మూల 18,000 మంది వాళ్ళు. తర్వాత మిస్లీనియస్ వర్కర్స్ ఒక 10,000 మంది చేస్తున్నారు. మొత్తం 60,000 మంది, 70,000 మందికి సింగరేణి కంపెనీ మంచినీళ్ళు తాగియాలి. ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదు. మంచినీళ్ళు అంటే మంచి ఫిల్టర్ చేసి, గతంలో ఫిల్టర్ బెడ్ల ద్వారా మంచినీళ్ళు వచ్చేది, బాటిల్లో పెడితే తెల్లగా కనబడేది. ఎప్పుడైతే మెకనైజేషన్ పెరిగిపోయిందో, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వచ్చిందో, గలీజ్ నీళ్లను ఫిల్టర్ చేసి తాగిస్తాను. ఎల్లంపల్లి ప్రాజెక్ట్, సుందిలా ప్రాజెక్ట్ మధ్యలో గ్యాప్ ఉన్నది. గ్యాప్లో నీళ్ళన్నీ నింపుతాను. ఈ నీళ్ళలో ఏమొస్తున్నాయి? ఫ్లోయింగ్ వాటర్ కాదు ఇది. ఈ నీళ్ళలో మొత్తం ఎన్టీపీసీ వాళ్ళ డ్రైనేజ్ నీళ్ళు, ఎఫ్సిఐ వాళ్ళ డ్రైనేజ్ నీళ్ళు, మున్సిపల్ కార్పొరేషన్ డ్రైనేజ్ నీళ్ళు, 150,000 మంది డ్రైనేజ్ నీళ్ళన్నీ ఇలా జమ అవుతాయి. ఆ నీళ్లు తాగిస్తే రోగాలు వస్తున్నాయి, మోకాలు నొప్పులు వస్తున్నాయి, కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, కండ్ల మీద ఎఫెక్ట్ అవుతుంది, రకరకాల ఇబ్బందులు అవుతున్నాయి. అప్పుడు మేము గుర్తింపు సంఘం, గెలిచిన సంఘాలు పడకేసుకొని పన్నారు. మాట్లాడితే వాళ్ళ పైరువులు కావని ఏమీ మాట్లాడలేదు. ఆనాడు టీఆర్ఎస్ నుండి మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీ, ఏఐటీసీ, సిపిఐ వీళ్ళందరూ ఒకటే తోడు దొంగల్లాగా తయారవడం, కార్మికుల వెల్ఫేర్ చూడటం లేదు. అప్పుడు హెచ్ఎంఎస్ నారాయణ గారు జీఎం ఉన్నప్పుడు అల్లరి చేసింది, గాయగాయ చేసినాం. చేస్తే నారాయణ గారు ఏదేదో కేసులు పెట్టడానికి ప్రయత్నం చేసి నెలవకమై వెళ్ళిపోయింది. నారాయణ గారు పోయినప్పుడు అప్పుడు మేము మంచి నీళ్ళు తీసుకొస్తాం, ఇది పెడతాం, గ్రావిటీ, ఇది మన ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ తీసుకొస్తాం అని అన్నారు. అది కన్స్ట్రక్షన్ ఎరెక్షన్ చేయడానికి 3 సంవత్సరాలు పడుతుందా? నారాయణ పిక్కపోయిండు, శ్రీనివాస్ వచ్చిండు, శ్రీనివాస్ కూడా వెళ్ళిపోయిండు. ఇప్పుడు లలిత్ కుమార్ గారు ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే డైరెక్టర్ల చేతిలో కీలుబొమ్మలు, డైరెక్టర్లు ఎమ్మెల్యేల చేతిలో కీలుబొమ్మలు, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలు. వీళ్ళకి పనిచేయనిస్తలేదు. ఆక్రమంగా కబ్జాదారులకు బంగ్లాలు కట్టడానికి డబ్బులు వస్తున్నాయట, దీనికి పైసలు లేవట. ముట్టితోటి నవ్వుతారు జనాలు. మన పైసలు నిడిపోతాయి. వెల్ఫేర్ గురించి, వెల్ఫేర్ అంటే మేము డిమాండ్ చేసేది ఏంటిది? మైన్స్ రూల్ ప్రకారం చేస్తాం. మైన్స్ రూల్లో క్లియర్గా ఉంది. మైన్స్ రూల్లో మంచి నీళ్ళు తాగాలి, కడుక్కోవడానికి, తాగడానికి ఫిల్టర్ పెట్టి నీళ్లు కావాలి, ఇవ్వాలి. మైన్స్ రూల్లో ఉంది, జేబీసీసీ అగ్రిమెంట్లో ఉంది, యూనియన్ల అగ్రిమెంట్లో ఉంది. ఇది యూనియన్, మేనేజ్మెంటు ఇద్దరు కలిసి, కార్మికులు ముగ్గురు కలిసి పనిచేయాల్సిన పని. దీనికి ఈ మధ్యకాలంలో డైరెక్టర్లు అందరూ, ఎమ్మెల్యేలు, పొలిటికల్ లీడర్లు, మంత్రుల చేతుల్లో కీలు బొమ్మరేరు. ఇది బంద్ పెట్టండి, అది ఇవ్వండి. కబ్జాదారులు కట్టియండి అంటే కబ్జాదారులకు కట్టిస్తున్నావు. భూ కబ్జాదారులకు బంగ్లాలు ఎట్లా కట్టిస్తున్నావు? నీ సంగతి ఏంది అని గెలిచిన సంఘాలు అడగాలి. నోరు మూసుకొని పని. ఎందుకంటే వాళ్ళకు కూడా వాటం ఉంది. రోడ్డు మీద పోతా ఉంటే వాళ్ళ బంగ్లాల మీద బంగ్లాలు కడతారు కబ్జాదారులు. కార్మికులు ఎవ్వరు లేడు అట్లా, బయట వాళ్ళకే. మా ఫిల్టర్ పెట్టుకున్నాను, చూడు బొంత ఇట్లానే ఉన్నది, కొద్ది పక్క చూడు, అది కూడా ఆ బొంత అట్లనే ఉంది. బొంద కూడా ఇది ఫిల్టర్ పెట్టి. ఇంకో విషయం, సింగరేణి యాజమాన్యానికి సూటిగా మేము చెప్తున్నాం, మీరు ఏదో మురికి నీళ్ళు తాగిచ్చుడు కాదు. ఎల్లంపల్లి నుండి హైదరాబాద్కు మంచి నీళ్ళు పోతారే, మనకు మురికి నీళ్ళు తాగిస్తారా అని నేను అడుగుతున్నా మేనేజ్మెంట్కు. మీరు నరసింహారావు గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన ఒక ప్రపోజల్ పెట్టారు, ఎల్లంపల్లి నుండి సపరేట్ పైప్ లైన్ వేసి ఫిల్టర్ చేసి తాగిద్దామని. అది ఎడిపోయింది. ఎందుకు మాయం చేసిండ్రు?
ఇప్పుడు కూడా సింగరేణి మైన్ వాటర్స్ ఉన్నాయి, అండర్గ్రౌండ్ నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లను మనకి ఇవ్వకుండా బయట చెర్లలో నింపుతారు. అది కాదు కదా, ముందు మన కడుపు నిండిన తర్వాత మన ఇది తీరిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలి. OC4లో వాటర్ ఉన్నాయి, అక్కడి నుండి తీసుకొస్తలేరు. సఫిషియెంట్ నీళ్ళు ఉన్నాయి, అక్కడి నుండి తీసుకొస్తలేరు. ఇన్బిల్ట్ ఏమంటారు కదా,